నమస్తే ఫ్రెండ్స్. కువైట్ సిటీ మైదాన్ హవల్లీ ప్రాంతంలో అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేయడం అయితే జరిగింది. ఒక భారతీయ వ్యక్తి ఒక భారతీయ మహిళను ఖచ్చితంగా ఉరిశిక్ష అయినా పడవచ్చు, లేదంటే ఒక 20 సంవత్సరాలు జీవిత ఖైదీ శిక్ష అయినా విధించబడుతుందని తెలుపుతూ ఉన్నారు. ఆ మహిళ ఊరు వచ్చి భారతదేశంలోనే కర్ణాటక బెంగళూరుకి సంబంధించి హెవేరా రాణెబన్నూరుకు చెందిన ముబషిరా అనే పేరంట. ఓకేనా. అలాగే భారతీయురాలిని కత్తితో గొంతు కోసి హత్య చేశారని తెలపడం అయితే జరిగింది న్యూస్ ద్వారా కూడా. ఈ ఘటనలో ఒక భారతీయుడిని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరుసటి రోజు అతన్ని అరెస్ట్ చేశారని తెలపడం అయితే జరుగుతూ ఉంది. ఆయన ఫోటోను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరుసటి రోజు విడుదల చేశామని కూడా తెలపడం అయితే జరుగుతూ ఉంది. ఓకేనా. కానీ హత్య చేసిన వెంటనే అమ్మాయి అక్కడే మరణించడం అయితే జరిగింది. అక్కడ మరణించిన తరువాత అతన్ని ఎమర్జెన్సీ కాల్స్ ద్వారా ఫోన్ చేశారు. అక్కడికి బృందాలు వచ్చి అక్కడ ఉన్న పదునైన కత్తిని కూడా తీసుకోవడం అయితే జరిగింది, అంటే కనుగొనబడింది. ఓకేనా. అలాగే తదుపరి విచారణ కూడా జరుగుతూ ఉంది. ఆ ఘటనపై జరిగిన తదుపరి విచారణ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉన్నా కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆ అమ్మాయికి ముబషిరాకు 34 సంవత్సరాలు, అతనికి వచ్చి 65 సంవత్సరాలు పైబడి ఉందంట. వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండ్ లేదంట, ఏదో వ్యభిచారం నడిచిపోయిందంట అంటే రకరకాలుగా కూస్తూ ఉన్నారు, రకరకాలుగా కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు, రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆ స్పందన అంటే దానిపైన జరిగేటటువంటి ఘటన పైన ఇంకా ఎటువంటి నిర్ణయాలు ఎటువంటివి ఇంకా బయటకైతే రాలేదు. కానీ ఇలాంటి కామెంట్లు అయితే చాలా పుకార్లు అయితే వస్తూ ఉన్నాయి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అక్కడ చనిపోయింది కూడా ఏ ఆడబిడ్డ అయినా మన భారతీయ ఆడబిడ్డనని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఓకేనా. అలాగే మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి భారత రాయబార కార్యాలయం నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఎంబీసీ వాళ్ళు ఆ మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి ఎంబీసీ ద్వారా, అంటే ఇంకా ఉంటాయి కదా కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి, వాటన్నిటిని నిర్వహిస్తూ ఉన్నారు భారతదేశం పంపించడానికి మృతదేహాన్ని. ఓకేనా. ఇప్పుడు ముబషిరా భర్త సయ్యద్ జాఫర్ అనే అతను ఇంకా ఏమీ చెప్పలేదని కూడా తెలుపుతూ ఉన్నారు. అంటే ముబషిరా భర్త పేరు వచ్చి సయ్యద్ జాఫర్ అని తెలుపుతూ ఉన్నారు. ఓకేనా. ఈ కువైట్కి మనం ఎందుకు వస్తాము అంటే 4 రూపాయలు సంపాదించుకొని పిల్లలను చదివించుకోవడానికి, పిల్లలను పెంచుకోవడానికి, ఏదో మనం చేసుకున్న అప్పులు తీర్చుకోవడానికి, మనం కష్టపడి ఇక్కడికి వచ్చి ఎన్నో ఐడియాస్తో, అంటే ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనే ఆలోచనలతో అయితే మనం వస్తాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని శనిక ఆవేశంతో జరుగుతూ ఉన్నప్పుడు మనమే సైడ్ అయిపోవాలి. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఈ వ్యక్తి ఆ ముబషిరా అమ్మాయిని గొంతు కోయడము, ఇప్పుడు ఆయన జైలు పాలైపోవడము, అతనికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారనేది కూడా ఖరాఖండిగా మనమైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేము. ఓకేనా. మ్యాక్సిమము ఇప్పుడు అతనికి 20 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాలైనా ఉండొచ్చు, లేదంటే ఇంకా జీవితం, అంటే ఇప్పుడే దగ్గర ఆయనకు 65 అంటే ఇంక 20 సంవత్సరాలు అంటే అయిపోయింది, లేదంటే ఆ మధ్యలోనే అతనికి ఉరిశిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకేనా. ఖచ్చితంగా ఉరిశిక్ష అయినా పడవచ్చు, లేదంటే ఒక 20 సంవత్సరాలు జీవిత ఖైదీ శిక్ష అయినా విధించబడుతుందని తెలుపుతూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, చాలామంది తెలియకున్నా కూడా రకరకాలుగా అయితే మాట్లాడేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అలా అయితే మాట్లాడకండి. ఏంటంటే ఇక్కడ తెలుసుకుందాం, ఇక్కడ ఇంకా ఏం జరిగింది ఏంటి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలా, లేకుంటే ఇంకా ఏదైనా రిలేటివా, లేకపోతే వేరే ఏదైనా ఉందా అనేది ఇంకా పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్. కానీ చాలా బ్యాడ్ కామెంట్లు అయితే చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అలాంటి కామెంట్లు అయితే చేయకండి. ఓకేనా. ఈ మధ్యలోనే మళ్ళీ ఏం జరిగిందంటే, ఒక భారతీయ వ్యక్తి జాబర్ బ్రిడ్జిపై ఆత్మహత్యానికి పాల్పడినాడంట. అంటే భారతదేశానికి చెందిన వ్యక్తి. అతన్ని ఏం చేశారంటే, భద్రతా మూలం ప్రకారము కోస్ట్ గార్డ్స్ సిబ్బంది సాధారణ తనిఖీ సమయంలో వ్యక్తిని కనుగొన్నారంట. కనుగొన్న తర్వాత అతని ప్రణాళికలను అమలు చేయకుండా నిరోధించడానికి సరైన సమయంలో జోక్యం చేసుకున్నారు. విచారణలో అతడు భారతీయుడిగా గుర్తించారంట. గుర్తించిన తరువాత విచారణలో అతను వ్యక్తిగత ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అంగీకరించాడంట. అంటే అతనికి ఉన్న సమస్యల వల్ల నేను దూకేస్తున్నాను అని, అంటే సమస్యలు ఉంటే దూకేస్తే అవి సమస్యలు తీరిపోతాయా? తీరిపోవు కదా. ఏదేమైనా పోరాడాలి, కష్టపడిన తర్వాత సమస్యలు ఏదన్నా కూడా ఎదుర్కోగలుగుతాము. అలాంటప్పుడు ఎదుర్కోలేనప్పుడు కొంచెం మౌనం పాటించుకుంటే మంచిది. ఇప్పుడు దూకేస్తే నీకు భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎవరు కాపాడతారు చెప్పండి.
ఆత్మహత్యానికి మాత్రమే తన ఎంపికగా భావించాడంట. అంటే నేను ఈ సమస్యలన్నీ ఎదుర్కోలేకపోతున్నాను, నాకు ఆత్మహత్యే మూల కారణమని తెలపడం అయితే జరుగుతూ ఉందని చెప్తున్నారు. విచారణ తర్వాత అధికారులు అతనిని దేశ బహిష్కరించాలని మరియు జీవితకాలం ప్రవేశ నిషేధాన్ని విధించాలని నిర్ణయించారు. అంటే కువైట్ దేశానికి ఇంకా ఆయన జీవిత కాలంలో కువైట్కి రాకుండా దేశ బహిష్కరణను అయితే విధించేశారంట. అయిపోయింది, ఖతం. ఓకేనా? ఎందుకంటే అతను చేసుకున్న పనికి అతనికే మూలకారకుడు అయితే అయిపోయాడు. ఇప్పుడు ఏం చేశారంటే పూర్తిగా కువైట్ దేశానికి రాకుండా కువైట్ దేశానికి ఇంకా ఇక్కడ వచ్చి ఏదో ఇక్కడ ఉన్నప్పుడే 4 రూపాయలు సంపాదించుకోవాల్సింది పోయి ఆయన చేసుకున్న వాటికి ఆయనకే మూల కారణమైంది. కాబట్టి దేశ బహిష్కరణ అయితే చేశారు. ప్లీజ్ ఎవరైనా సరే అర్థం చేసుకోండి. ఇలాంటి క్షణిక ఆవేశంతో ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీని గుర్తించుకోండి. ఏదైనా ఇంకా ముందు ఏం జరుగుతుంది, కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కష్టాలను మనం పోరాడాలి. పోరాడిన తర్వాతనే మనము కూడా ఆ కష్టాల నుంచి గడ్డనైతే పడతాము. ఖచ్చితంగా ఓపిక. ఈరోజు రేపు పుట్టిన పిల్లవాడు కూడా వెంటనే పరిగెత్తలేడు కదా, అలాగే మనం కూడా ధైర్యం తెచ్చుకొని ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా మరుసటి రోజు అని ధైర్యంతో పరిగెత్తుతూ ఉండాలి, పోరాడుతూ ఉండాలి. ఓకేనా? ఇలాంటి చిన్న విషయాలకు పెద్ద విషయాలకు ఇలాంటి చావే కారణం అని మాత్రం ప్లీజ్ దయచేసి ఎవ్వరే కానీ ఊహించుకోవద్దండి. గల్ఫ్ దేశంలో ఒకరికి ఒకరు ఎవ్వరూ తోడు ఉండరు. మన పని మనం చేసుకోవాలి, మన కష్టం మనమే చేసుకోవాలి, మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి, మనకు మనమే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ దయచేసి ఛానల్ను మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? జై హింద్.